కోటికి 2 కోట్ల రూపాయలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఘటన మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. 2,000 రూపాయల ఫేక్ నోట్లను చూపించి డబ్బులు మార్పిడి చేసే ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 73,20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 5 మంది ముఠాగా ఏర్పడి నోట్లను మార్పిడి చేస్తామని వాట్సాప్లో మెసేజ్లు చేశారని, కోటి రూపాయలు ఇస్తే 2.5 కోట్ల రూపాయలు ఇస్తామని నమ్మించే ప్రయత్నం చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. కేటుగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. గరానా మోసగాళ్ళని ఒక చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది మనకు సూళ్లూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ 111/2025లో ఒక క్రైమ్ లో ఒక 5 ముద్దాయిల్ని ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వివరాలు, వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే 2,000 రూపాయల నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ 500 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు 2,000 రూపాయలు నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక 1 రూపీకి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 2.5 కోటి రూపాయలు మేము ఈ 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది.